ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం, ఇతర అంశాలపై ప్రధానితో చర్చించారు. ఢిల్లీ వెళ్లిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. ఈ నెల చివరి వారంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న వేళ రాష్ట్ర అవసరాలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ను కలిసిన సీఎం, హోంమంత్రి, ఆర్థిక మంత్రి సహా పలువురు అమాత్యాలతో భేటీ అయ్యారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి సాయం కోరడమే అజెండాగా ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఆర్థిక సాయం సహా రాష్ట్ర పునర్నిర్మాణానికి అవసరమైన సహకారంపై చర్చించారు. గత ప్రభుత్వ విధ్వంసంతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రధానమంత్రికి నివేదించారు. కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆర్థిక సాయం కోరారు. మౌలిక వసతుల కల్పన, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేయడానికి తోడ్పాటు అందించాలన్నారు. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే నిర్మాణం, కీలక రహదారుల మరమ్మతులు, పట్టణ గ్రామీణ పేదల ఇళ్లు, జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలపై ప్రధానమంత్రి ముందుంచారు. ఇంటింటికి తాగునీటి సరఫరా వంటి ముఖ్యమైన అంశాలు ప్రధానమంత్రి ముందుంచారు. ప్రధానితో సమావేశానికి ముందు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబు సహా కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర ఎంపీలు సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులకు పీయూష్ గోయల్ అల్పాహార విందు ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి అవసరమైన సహకారంపై పీయూష్తో చర్చించారు. విజయనగరం కలిశెట్టి ఎంపీ అప్పలనాయుడిని చంద్రబాబు అభినందించారు. లోక్సభ సభ్యుడిగా ప్రమాణానికి పార్లమెంటుకు సైకిల్పై అప్పలనాయుడు వెళ్లారు. నితిన్ గడ్కరీని కలిసి బయటకొచ్చాక చంద్రబాబుకు మంత్రులు చెప్పారు. అప్పలనాయుడిని పిలిచి చంద్రబాబు అభినందించారు. సమయస్ఫూర్తితో వ్యవహరించాలని ఎంపీతో సీఎం అన్నారు. వైసీపీ అధినేత జగన్ టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. టీడీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు దొంగ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఇలాంటివి ప్రోత్సహించవద్దని సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు గురించి ఫోకస్ చేయాలని కోరారు. పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరించారు. నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో సమావేశం ఏర్పాటు చేశారు. టీడీపీ నాయకులే తమపై దాడి చేసి తిరిగి కేసులు పెడుతున్నారని అన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం, పార్టీ చూడలేదన్నారు. రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. వైఎస్ఆర్ విగ్రహాలను తగలబెడుతున్నారని మండిపడ్డారు. ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల్లా పెరిగిపోతున్నాయని అభివర్ణించారు. దాడులతో భయపెట్టి చేసే రాజకీయాలు సరికాదని సూచించారు. సీఎం చంద్రబాబు ప్రభుత్వం తమ ధోరణి మార్చుకోవాలని కోరారు. సీఎం చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలని హితవు పలికారు. ప్రజల్లో వ్యతిరేకతతో వైసీపీ ఓడిపోలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి హామీల వల్లే 10% ఎక్కువ మంది ప్రజలు ఎన్డీఏకు ఓటు వేశారని అన్నారు. సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కారంపూడిలో టీడీపీ అకృత్యాలకు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కుటుంబం ఇబ్బంది పడిందన్నారు. డీఎస్పీ అనుమతితో వైసీపీ కార్యకర్తల పరామర్శకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్లారని చెప్పారు. సీఐ నారాయణస్వామి కనీసం పిన్నెల్లికి ఎదురుపడలేదని అన్నారు. పిన్నెల్లిపై ఘటన జరిగిన రోజు కేసు పెట్టలేదని తెలిపారు. పిన్నెల్లి లాంటి వారిని తప్పుడు కేసులతో నిర్బంధించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. రెడ్ బుక్ పేరుతో టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆఫీసులపై దాడులు చేస్తున్నారని అన్నారు. అన్నింటినీ న్యాయపరంగా అధిగమిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇంతటి దారుణంగా ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగిస్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే గత 5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్సీపీ పరిపాలనలో ఉండగా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉండగా అప్పుడు జగన్ ఏం చేశాడు? కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు, చివరికి ఏ పార్టీకి ఓటు వేశారన్నది కూడా చూడకుండా ప్రతి పథకము, ప్రతి మనిషి కూడా అర్హత అన్నది మాత్రమే ప్రామాణికంగా తీసుకుని ప్రతి ఇంటికి డోర్ డెలివరీ చేసిన ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వందైతే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వందైతే ఈరోజు కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేయలేదని, కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయలేదని, కేవలం ఓటు వేయలేదన్న ఒక్క కారణంతో ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, మనుషులను కొడతా ఉన్నారు, కొట్టి మరి కేసులు పెడతా ఉన్నారు. ఇంతటి అన్యాయంగా రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తూ ఉన్నారు.
రాజశేఖర రెడ్డి గారి విగ్రహాలను విరగొడతా ఉన్నారు, పగలగొడతా ఉన్నారు. ఇవన్నీ ఏదైతే చేస్తా ఉన్నారో ఇవన్నీ కూడా శిశుపాలుని పాపాల మాదిరిగా ఇవన్నీ కూడా పాపాలు పండుతాయి. మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ భౌతికంగా మన నుంచి దూరమైన పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. పేదలకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం అయ్యేంత వరకు వారి పక్షాన నిలబడి పోరాటం చేసే ధీరుడు వంగవీటి మోహనరంగాన్ని కొనియాడారు. స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగారావు 77వ జయంతి సందర్భంగా నగరంలోని 27వ డివిజన్ సామమూర్తి రోడ్డు అల్లూరి సీతారామరాజు వంతెన సమీపంలోని రంగా విగ్రహం వద్ద జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, రంగా విగ్రహ కమిటీ గౌరవ సలహాదారుడు నవనీతం సాంబశివరావు, పలువురు విగ్రహ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమా అందరితో కలిసి కేక్ కట్ చేసి పేద మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన తాను ఈరోజు వాడవాడలా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆయన ఆశయాలను మరొకసారి పేదలకు సేవ చేయటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదలకు అండగా ఉండే క్రమంలో రౌడీ మూకల చేతుల్లో బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రంగా మరణించి ఎన్ని సంవత్సరాలు గడిచినా విజయవాడ తెలుగు రాష్ట్రాల ప్రజలు మరిచిపోరని అన్నారు. బతికితే వంగవీటి మోహన రంగా మాదిరిగా బతకాలని, లేదంటే రంగా వలె చనిపోవాలని బోండా ఉమా స్పష్టం చేశారు. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా పేదల ఆరాధ్య దైవం అయినటువంటి వంగవీటి మోహన్ రంగా గారి జయంతి వేడుకల్ని సెంట్రల్ నియోజకవర్గంలో మరి ఆయన అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి నేను ఈరోజు వాడల ఆయన జయంతి వేడుకల్ని, ఆయన ఆశయాల్ని మరొక్కసారి పేదలకి సేవ చేయడమే లక్ష్యంగా ఈ నియోజకవర్గంలో పనిచేస్తూ ఉన్నాం. ఈరోజు పేద వర్గాలకి అండగా ఉన్నటువంటి రంగా గారు ఆ అండగా ఉండే క్రమంలోనే రౌడీ మూకల చేతిలో బలైపోయిన ఇన్ని సంవత్సరాలైనా సరే విజయవాడ ప్రజానికం కానీ, తెలుగు ప్రజలు కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ ఆ మహానుభావుడిని మర్చిపోలేరు. ఆయన జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తారు. ఆయన వర్ధంతి డిసెంబర్ 26 ఘనంగా నివాళులు అర్పిస్తారు. అన్ని రకాలుగా మహానుభావుడి చరిత్ర భవిష్యత్ తరాల వరకు కూడా గుర్తుంటుంది. పనిచేస్తే అలాగా ఎమ్మెల్యేగా పనిచేయాలి, అలా ఎమ్మెల్యేగా ఉండాలి. బతికితే విఎం రంగాలాగా బతకాలి, చనిపోయిన విఎం రంగాలాగా చనిపోవాలనేది ఈ బోండా ఉమా కోరికను కూడా తెలియజేస్తాం. ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడు పిన్నెల్లిని పరామర్శించాల్సిన అవసరం జగన్కు ఏమొచ్చిందని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. ఈవీఎంలు పగలగొట్టడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. 7 కొండల్లో జరిగిన అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడతామని ఆయన హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు మాధవ్, భానుప్రకాష్ రెడ్డి, మధుకర్జీ తదితరులు పాల్గొని అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తను ఉండి వచ్చిన ప్రాంతానికి వెళ్తున్నారని అన్నారు. పిన్నెల్లిని పరామర్శించాల్సిన అవసరం జగన్కి ఏమొచ్చిందని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. కేవలం ఓదార్పు యాత్రలకే ఆయన పరిమితమవుతున్నారని అన్నారు. క్షమాపణ చెప్పి జైల్లో ఉన్న పిన్నెల్లి దగ్గరికి జగన్ వెళ్లారని అన్నారు. ఈవీఎంలు పగలగొట్టడానికి ఎంత ధైర్యం ఉండాలని ప్రశ్నించారు. అప్పుల ఊపిలో నుంచి అభివృద్ధి వైపు ఏపీని తీసుకువెళ్తామని భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో వైసీపీ ఖాళీ అయ్యే పరిస్థితి ఉందన్నారు. వెంకటేశ్వర స్వామిని కూడా స్కామ్లో వదలలేదని అన్నారు. టీటీడీ చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారి గత 5 ఏళ్లు ఎవరి కోసం పనిచేశారని ప్రశ్నించారు. 7 కొండల్లో జరిగిన అవినీతి అక్రమాలు త్వరలో బయటపెడతామన్నారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి పార్కుకి, పార్లమెంటుకి వ్యత్యాసం తెలియదన్నారు. ఇండియా కూటమి మొత్తం కలిపిన బీజేపీ మాత్రమే తెచ్చుకున్న ఎంపీ సీట్లకు సమానం కాదన్నారు. 2 తెలుగు రాష్ట్రాల సీఎంల కలయిక రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడుతుందన్నారు. గత సీఎంలు ఫామ్ హౌస్లో, ప్యాలెస్ల్లో కూర్చున్నారే కానీ ఆలోచించలేదని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. నువ్వు పోయేది ఎందుకయ్యా అంటే నువ్వు ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నావు నేటి యువతకి, రాజకీయ నాయకులకి? మీరు నేలకేసి కొట్టండి, చెంపకేసి కొట్టండి, ఏదైనా సరే నా పార్టీలో ఉంటే నా పార్టీలో పెట్టుకుంటే భుజం మీద మోసుకుంటా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితం అయిపోతావు. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు, భవిష్యత్తులో జైత్రయాత్ర అనేది నీ డిక్షనరీలో ఉండదు, గుర్తుపెట్టుకో. జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలకు మాత్రమే పరిమితమైపోతాడు తప్ప భవిష్యత్తులో రాజకీయాల్లో జైత్రయాత్రలకి నువ్వు సరిపోవు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మన తీర్పిచ్చారు. వైనాట్ 175 అన్నాడే,
ప్రతిపక్ష స్థానం కూడా ఇలేదంటే, ప్రతిపక్ష స్థానం కూడా నీకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇలేదంటే నీ పరిపాలన ఏమిందో, నీ విధానాలు ఏమున్నాయో, నువ్వు చెప్పిన మాటలు ఏమయ్యాయో ప్రజలు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మలేదు మిత్రులారా. దివంగత నేత వంగవీటి రంగా మరణించి ఇన్నేళ్లైనా ప్రజలు ఇప్పటికీ ఆయన్ను మర్చిపోలేదంటే ఆయన ఎంత గొప్ప నాయకుడో అర్థం చేసుకోవచ్చునని గన్నవరం ఎమ్మెల్యే ఎర్లగడ్డ వెంకట్రావు అన్నారు. రామవరపాడులో నిర్వహించిన వంగవీటి రంగా జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాలను స్వార్థం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం, ఆశయాల కోసం ప్రాణాలను అర్పించిన మహోన్నత నేత వంగవీటి మోహన రంగా అని అన్నారు. నేటికి ప్రజానీకం గుండెల్లో చిరస్థాయిగా ముద్ర వేసుకున్న నేత రంగా అని ఎర్లగడ్డ కొనియాడారు. వంగవీటి మోహన రంగా పేద ప్రజల మంచి కోసం పనిచేశారని, వారికి ఏ కష్టం వచ్చినా అండగా నిలిచేవారని, అందువల్లే ఆయన మరణించి 40 ఏళ్లు దాటినా పేద ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా మిగిలిపోయారని యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ అన్నారు. 5వ డివిజన్ సున్నబంటి సెంటర్ వద్ద దండమూడి సన్నిధి నేతృత్వంలో జరిగిన వంగవీటి మోహన రంగా 77వ జయంతి వేడుకల్లో గద్దె క్రాంతి కుమార్ పాల్గొని కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. తొలుత వంగవీటి రంగా చిత్రపటానికి గద్దె క్రాంతి కుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దండమూడి సన్నిధి, దినేష్, సిద్ధల వివేక్, వడ్లమూడి వంశీ, షేక్, అనీఫ్, కోడూరు సుబ్రహ్మణ్యం, రాచమల్ల ఆంజనేయులు, అవినాష్, బద్దుల వీరారెడ్డి, బట్టు మధు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 6, 7 తేదీల్లో నందిగామలోని కేబీఆర్ కళాశాల ప్రాంగణంలో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు ఆర్డి ప్రసాద్ తెలిపారు. 200 మంది బాలబాలిక క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని చెప్పారు. ఇందులో సెలెక్ట్ అయిన వారిని ఈ నెల 26, 27, 28 తేదీల్లో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ నెల 6, 7 తేదీల్లో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ అధ్యక్షులు ఆర్డి ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు ఇందిరాగాంధీ స్టేడియంలోని ఛాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నందిగామలోని కేబీఆర్ కళాశాల ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయని తెలిపారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్ విభాగంలో పోటీలు ఉంటాయని వెల్లడించారు. 200 మంది బాలబాలిక క్రీడాకారులు ఈ పోటీలో పాల్గొంటారని చెప్పారు. ఇందులో సెలెక్ట్ అయిన వారిని ఈ నెల 26, 27, 28 తేదీల్లో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. యూరప్ దేశాల్లో ఈ క్రీడకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు. ఈ క్రీడను మన రాష్ట్రంలో కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ ముగిసిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ క్రీడపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తామని చెప్పారు. వాలీబాల్ అసోసియేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ వాలీబాల్ అసోసియేషన్ సంయుక్తంగా 6, 7 తారీఖుల్లో నిర్వహించడం జరుగుతుంది. ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా బాలురు, బాలికలు సుమారుగా 200 మంది క్రీడాకారులు, క్రీడాకారిణులు పాల్గొనడం జరుగుతుంది. ఇందులో సెలెక్ట్ అయినటువంటి ప్లేయర్స్ని ఈ నెల 26, 27, 28 తారీఖుల్లో హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు కూడా పంపించడం జరుగుతుంది. అసలు ఈ వాలీబాల్ క్రీడ అంటే ఏంటి? ఇది యూరప్ కంట్రీస్లో చాలా ప్రాచుర్యం పొందినటువంటి క్రీడ. అనేక స్కూల్స్లో, దాదాపు అమెరికాలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ అన్ని స్కూల్స్లో కానీ ఈ గేమ్ను ఆడటం జరుగుతుంది. ఇది స్క్వాష్ గేమ్ను పోలి ఉంటుంది. స్క్వాష్ గేము ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా కలిసి ఆయన దృష్టికి తీసుకువెళ్తామని నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ తెలిపారు. చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలబడి అభివృద్ధికి సహకరించాలని కోరారు. నగరంలోని గాంధీనగర్ ఐలాపురం హోటల్ నందు నేషనల్ క్రిస్టియన్ బోర్డు జాతీయ అధ్యక్షులు జాన్ మస్క్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. జాన్ మస్క్ మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 10వ తేదీన రాష్ట్రంలో క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి వివరిస్తామని తెలిపారు. రాష్ట్రంలో 175 ఎమ్మెల్యే సీట్లు ఉంటే చట్టపరంగా క్రైస్తవులకు ఒక్క ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు.
1% రిజర్వేషన్లో ఉన్న ఇతర కులాల వారికి ఎమ్మెల్యే సీట్లు కేటాయించారని అన్నారు. ఎమ్మెల్యే సీటు ఇవ్వకపోయినా కనీసం నామినేటెడ్ పోస్టులు కేటాయించాలని సీఎం చంద్రబాబు నాయుడిని కోరారు. కనీసం అప్పుడైనా మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. గత ప్రభుత్వంలో క్రైస్తవులపై విపరీతంగా దాడులు జరిగాయని తెలియజేశారు. చంద్రబాబు నాయుడు గత పరిపాలనలో క్రైస్తవులపైన ఎటువంటి దాడులు జరగలేదని, ప్రస్తుత పాలనలో కూడా మతోన్మాద శక్తులు మాపై దాడులు చేయకుండా మమ్మల్ని కాపాడాలని జాన్ మస్క్ ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో మేమంతా భాగస్వాములుగా ఉంటామని, ప్రభుత్వం బాగుండాలని తామంతా ప్రార్థనలు చేస్తామని, మాకు రక్షణ ఉండాలని డిమాండ్ చేశారు. క్రైస్తవులు శ్మశాన వాటికలు లేవని, కబ్జాకు గురైన ప్రార్థనా మందిరాలు, స్థలాలను గుర్తించి క్రైస్తవులకు కేటాయించాలని కోరారు. ఉద్యోగాలు, విద్యా అవకాశాలు కల్పించండి. గత ప్రభుత్వం దాడులు చేయడంతో పాటు క్రైస్తవ సంస్థల స్థలాలు కబ్జా చేసిందని జాన్ మాస్క్ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు ఇక్కడ ఉన్న మతోన్మాదులు మా పైన దాడులు చేయకుండా కాపాడవలసిన బాధ్యత మీ ప్రభుత్వానికి ఉన్నది కాబట్టి మా సంఘాలను మమ్మలను ముందు తీసుకెళ్ళండి. చాలా సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా సమాధుల స్థలాలు లేవు అని మేము ఎన్ని ప్రభుత్వాలకు చెప్పినా కానీ పట్టించుకోవడం లేదు. అంటే మీ దగ్గర గవర్నమెంట్లో భూములు లేవు కాబట్టి సమాధుల స్థలాలు మీరు ఇవ్వలేకపోతున్నారు. నేను నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము, మా భూములు క్రైస్తవ సంస్థల పేరుతోని రిజిస్టర్డ్ అయ్యి కబ్జాకు గురైతున్న భూములు మేము మీకు ఇస్తాము నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా. వాటిని సమాధుల స్థలాలకు మీరు కేటాయించండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏఈఎల్సీ కానీ, తెలుగు బాప్టిస్ట్ కానీ, డబ్ల్యూఎంఈ కానీ, ఆర్సీఎం కానీ, సిఎస్ఐ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో భూములన్నీ కబ్జా గురై అక్కడ ఉన్న బిషప్స్ అమ్మడం జరుగుతుంది. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి దిశగా వంగవీటి మోహనరంగ నిరంతరం కృషి చేశారని వైసీపీ నేత పోతిన మహేష్ తెలిపారు. అందుకే అట్టడుగు వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. రంగా పేరు మీద జిల్లా ఏర్పాటుతో పాటు ఒక పథకానికి పేరు మరియు స్మృతివనం ఏర్పాటు చేయించేలా వంగవీటి రాధాకృష్ణ కృషి చేయాలని కోరారు. విజయవాడ వన్ టౌన్లోని పోతిన మహేష్ కార్యాలయంలో వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్తో పాటు ఇతర వైసీపీ నాయకులు రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమనేది వంగవీటి మోహనరంగ నిరూపించారని తెలిపారు. రాజకీయాలంటే స్వార్థం కోసం కాదు, సమాజ శ్రేయస్సు కోసమని అన్నారు. రంగాలాగా పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమలాంటి ఉద్యమ నాయకులు సమాజ హితం కోరేవారే చూపగలరని అన్నారు. నేను ప్రతిపక్షంలోనే ఉన్నా రంగా విషయంలో తన స్వరం మారదని స్పష్టం చేశారు. నేడు అధికార పక్షంలో ఉన్న రాధాకృష్ణ రంగా అభిమానుల బాధ్యత తీసుకోవాలని కోరారు. వంగవీటి మోహనరంగ పేరు మీద జిల్లా ఏర్పాటుతో పాటు ఒక పథకానికి పేరు మరియు స్మృతివనం ఏర్పాటు చేయించేందుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పదవుల కన్నా ప్రజాసేవ ముఖ్యమని, రాజకీయాల్ని స్వార్థం కోసం కాకుండా సమాజ శ్రేయస్సు కోసమని, ఆశయాల కోసం అశూలు బారినటువంటి ఒక గొప్ప నేత వంగవీటి మోహన్ రంగా గారికి ఈ రోజున మేము ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. వారి జయంతి సందర్భంగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఉన్నాం. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసినటువంటి వ్యక్తి రంగా గారు కనుకనే ఈ రోజుకి కూడా బలహీన వర్గాల గుండెల్లో ఆయన కొలువై ఉన్నారు. ఏది కూడా స్వార్థం కోసం కాకుండా సమాజహితం కోసం పనిచేశారు కాబట్టే ఆయన బడుగు బలహీన వర్గాల గుండెల్లో ఉన్నారన్నటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా తెలుసుకున్నారు. రాష్ట్రంలోని మాదిగలంతా కూటమితోనే ఉన్నారన్నారు. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా పిలుపునిచ్చారు. ఎన్నికల హామీ మేరకు వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పేరెల్లి ఎలీషా ఎంఆర్పీఎస్ సభ్యులతో కలిసి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఎలీషా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకై ఆవిర్భవించిన ఎంఆర్పీఎస్ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో విజయాలను సొంతం చేసుకుందన్నారు. ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నగరాల్లో, పల్లెల్లో ఎంఆర్పీఎస్ కవాతు నిర్వహిస్తామని
చేస్తామని పేరెల్లి ఎలీషా అన్నారు. ఎన్నికల సమయంలో మందకృష్ణ మాదిగకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వృద్ధులు, వికలాంగుల పెన్షన్లు పెంచి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. రాష్ట్రంలోని మాదిగలంతా కూటమితోనే ఉన్నారని అన్నారు. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ 30వ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఎంతోమంది అమరులయ్యారు. కానీ ఈ ఉద్యమం మొదలు పెట్టడానికి ముఖ్య కారణం ఉమ్మడిగా ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్లు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఎస్సీల్లో ఉన్నటువంటి 59 కులాలకి సమానంగా అందట్లేదనే ఒక ఎజెండాతో మొదలైనటువంటి ఈ ఉద్యమం మాదిగ జాతి మరియు మాదిగ జాతి భవిష్యత్తు కోసం ఎన్నో పోరాటాలు చేస్తుంది. గతంలో వర్గీకరణ సాధించింది. వర్గీకరణ సాధించడమే కాకుండా మళ్ళీ వర్గీకరణ సాధన కోసం అనునిత్యం పోరాడుతూనే ఉన్నారు. ఈ ఉద్యమం ఈరోజు ఒక కుల ఉద్యమంగా మొదలైనటువంటి ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ఈరోజు భారతదేశంలోనే ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది ఒక అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి ఉద్యమం. ఒకనాడు ఒక కుగ్రామంలో మొదలైనటువంటి ఉద్యమం ఈరోజు భారత ప్రధాని గారే ప్రతి వేదిక పైన నా మాదిగ ఎంఆర్పిఎస్ అని మాట్లాడే స్థాయికి ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చాడంటే దాని ఘనత అంతా కూడా మా అన్న మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దివంగత నేత వంగవీటి రంగా మహోన్నత వ్యక్తులు అని జనసేన నాయకురాలు తిరుపతి అనుష కొనియాడారు. వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వారి ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామని ఆమె పేర్కొన్నారు. జనసేన నాయకులు తిరుపతి సురేష్, తిరుపతి అనూష ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు దివంగత నేత వంగవీటి రంగా జయంతి కార్యక్రమాలను భవానీపురం శివాలయం సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు వంగవీటి మోహన రంగా మహోన్నత వ్యక్తులు అని కొనియాడారు. అల్లూరి దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడితే వంగవీటి రంగా పేద, బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని గుర్తు చేశారు. ఇద్దరూ కూడా చిన్న వయసులోనే మరణించారని అన్నారు. అలాంటి మహోన్నత నాయకులను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో యువత గంజాయి, డ్రగ్స్ మోజులో పడ్డారని వ్యాఖ్యానించారు. అందరూ కూడా ఈ రోజున చూస్తే గత ప్రభుత్వంలో అందరూ యువత అంతా కూడా డ్రగ్స్కి బానిసలు అయిపోయి ఉన్న పరిస్థితుల్లో మీరందరూ కూడా గమనించండి. ఒక చాలా గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు. వాళ్ళు దేశం కోసం ఏం చేశారు, యువత కోసం ఏం చేశారు, పేదల కోసం ఏం చేశారు, ఇలాంటివన్నీ కూడా మనలాంటి యువత అందరూ కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని పక్క వాళ్ళకి సాయం చేసే దాంట్లో అన్నిట్లో మీరు ముందుండాలి. డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి. ఈ జూలై 4వ తారీఖున అల్లూరి సీతారామరాజు గారు రంగా గారి జయంతి సందర్భంగా మీరందరూ కూడా అలాంటి మహోన్నతమైన వ్యక్తులని స్ఫూర్తిదాయకంగా తీసుకుని డ్రగ్స్ను వదిలేసి పక్క వారికి సేవ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బలహీన వర్గాలకి ఒక ఆశాజ్యోతి అని చెప్పి ఒక గొప్ప బిరుదు తెచ్చుకున్న రంగా గారిని ఈరోజు యువతంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. కుల మతాలు భేదాలు చూడుకోకుండా ఆయనకి ఉన్న దాంట్లో ఎవరు ఎప్పుడు వచ్చినా ఈ టైం ఆ టైం లేకుండా ప్రతి ఒక్క పేదవాళ్ళకి కూడా నేనున్నాను అని చెప్పి అండగా నిల్చున్నారు. ఈరోజు అలాంటి నాయకుల్ని ఈరోజు ఎంతో గొప్పగా ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నామంటే వాళ్ళ యొక్క మనసు ఎంత విశాలంగా ఉందో మనం అందరం కూడా ఆలోచించాలి. అదేవిధంగా ఈరోజు అల్లూరి సీతారామరాజు గారు ఒక అగ్గిపిడుగు. ఈ రోజున ఆయన చేసిన విప్లవ నాయకత్వం ఈరోజు మనందరి గుండెల్లో కూడా చిరస్థాయిగా ఇన్ని రోజులైనా కూడా చిరస్థాయిగా నిలిచిపోయిందంటే వాళ్ళ యొక్క ధైర్యం ఎటువంటిదో మన యువత అంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలి. లక్కమల్ల రామారావు యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ వాకు సెంటర్లో దివంగత నేత వంగవీటి రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి సత్యనారాయణ లక్కమల్ల రామారావు యూత్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. లక్కమల్ల రామారావు యూత్ ఆధ్వర్యంలో చిట్టినగర్ వాగు సెంటర్లో దివంగత నేత వంగవీటి రంగా 77వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కేకును రామారావు కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న చింతలపూడి సత్యనారాయణ మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా లక్కమల్ల రామారావు యూత్ వంగవీటి రంగా జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పారు.
తెలిపారు. రామారావు రంగాకు అత్యంత సన్నిహితులని చెప్పారు. వేలంగాని యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని కొనియాడారు. అనంతరం రామారావు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తాము వంగవీటి రంగా వర్ధంతి జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. రంగా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి అని, ఆయన ఆశయ సాధనకు తాము కృషి చేస్తామని పేర్కొన్నారు. వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి సందర్భంగా చిట్టినగర్ జంక్షన్లో లక్మాల్ రామారావు యూత్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జయంతి ఉత్సవాలు జరిగినాయి. చిన్నపిల్లలకి పాఠ్యపుస్తకాలు, బిస్కెట్లు, పెన్నులు, ఫ్రూట్స్ అన్నీ పంచిపెట్టారు. లక్మాల్ రామారావు గత 25-30 సంవత్సరాల నుంచి రంగా గారి కార్యక్రమాలు విపరీతంగా చేస్తూ ఉంటారు. వెలంగని యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. రామారావు రంగా గారంటే అత్యంత సన్నిహితుడు. చిన్నప్పటి నుంచి రంగా 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 అంటూ ఉండేవాళ్ళు. రంగా గారి కార్యక్రమాలు చేస్తున్నందుకు అభినందనలు తెలియజేస్తాం. బిస్కెట్ ప్యాకెట్లు, ఫ్రూట్స్ పంపిణీ చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన చింతలపూడి సత్యనారాయణకి అభినందనలు తెలుపుతూ మేము ప్రతి ఏటా ఆయన్ని పిలుచుకొని ప్రతి సంవత్సరం ఈ వర్ధంతులు కానీ జయంతులు కానీ ఉత్సవాలు చేస్తూ ఉంటాము. ఈ కార్యక్రమంకి వచ్చిన మన చింతలపూడి సత్యనారాయణకి అభినందనలు తెలుపుతున్నాము. పేదవాడు పెన్నిది మన వంగవీటి మోహన్ రంగా గారని మేము అందరం కూడా ఎస్సీ ఎస్టీలు బీసీలు మహిళలు అందరం కూడా గట్టిగా నమ్ముతాము. అప్పటి నుంచి కూడా మా డివిజన్లో ఒక వ్యక్తికి వంగవీటి మోహన్ రంగా గారు గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పించారు. ఆ ఘనత మన ఎస్సీల్లో మా దానికే దక్కిందని మేము గర్వంగా మనవి చేసుకుంటాం. వంగవీటి రంగా గారి 77వ జయంతిని పురస్కరించుకొని లక్మాల్ రామారావు గారి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్ చేసి మరి పిల్లలకి, స్కూల్ పిల్లలకి, వృద్ధులకి అందరికి కూడా పాఠ్యపుస్తకాలు, పండ్లు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు వంగవీటి రంగా గారి గురించి చెప్పుకునే ముందు ఒకప్పుడు ప్రతి ఒక్క పేదలకి పెన్నిది ఆశాజ్యోతి, దళితులకి అందరికీ కూడా పెద్ద ఎత్తున నాయకుడు అంటే ఈ రకంగా ఉండాలి. దళితుల్ని కూడా దగ్గర తీసుకొని అదేవిధంగా ఎస్సీలు బీసీలు మైనార్టీలని అందరినీ కూడా ఎక్కడో కూడా ఏ తావు లేకుండా అందరినీ సమగ్రంగా న్యాయం చేసి అందరినీ కూడా దగ్గరికి లాక్కొని ఒకనొకప్పుడు స్వర్గీయ మోహన రంగా ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని జనసేన 55వ డివిజన్ అధ్యక్షుడు పల్లంటి ఆదిబాబు పేర్కొన్నారు. పేద బడుగు బలహీన వర్గాల ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేసిన గొప్ప వ్యక్తిత్వం కలిగిన ఏకైక నాయకుడు వంగవీటి మోహన రంగా మాత్రమేనన్నారు. ఏపీలో కొన్ని జిల్లాల్లో రంగా పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటీ హాల్లో నిర్మించి అటు శుభకార్యాలకు ఉపయోగపడే విధంగా, మరొక వైపు నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ కేంద్రాలుగా ఉపయోగపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ నిర్మాణాలను చేపట్టాలని ఆదిబాబు డిమాండ్ చేశారు. 26 జిల్లాల్లో ఒక జిల్లాకు స్వర్గీయ రంగా పేరు పెట్టాలని కోరారు. ఈ రోజు రంగా గారి జయంతి 77వ జయంతి జరుపుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. కావున జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారికి, టీడీపీ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారికి మా ఒక విన్నపం, ఇటు కృష్ణా జిల్లాకు కానీ ఎన్టీఆర్ జిల్లాకు కానీ ఒక పేరు రంగా గారి పేరు పెట్టాలని మేమంతా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.